ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ పరమానందనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సాధారణంగా మనం దేవుడిని దర్శించుకున్నప్పుడు ముఖం వైపు చూస్తాం. కానీ కాంచీపురంలో వెలసిన కామాక్షి అమ్మవారి పాదాలను చూస్తే సాక్షాత్తు మోక్షమే కనిపిస్తుందని చెప్తారు. కవికులంలోనే ఒక గొప్ప అద్భుతం మూక కవి. అమ్మవారి అనుగ్రహంతో మూగవాడైన ఆయన ఒక్కసారిగా వాక్శక్తిని పొంది 500 శ్లోకాలతో అమ్మవారిని స్తుతించారు. అందులో అత్యంత శక్తివంతమైన శ్లోకము నఖాంకూర స్మేరద్యుతి అనే ఈ శ్లోకం. ఈ శ్లోకంలో ఒక రహస్యం ఉంది. మన మనస్సు ఎప్పుడూ బయట ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ మనసును అమ్మవారి పాదాలు అనే ఒక రత్నభవనంలో ఎలా బంధించాలో, ఆ పాదాల నుండి వచ్చే కాంతిలో మునిగి జ్ఞానాన్ని ఎలా పొందాలో ఈ శ్లోకం మనకు నేర్పిస్తుంది. ఈ శ్లోకంలోని అద్భుతమైన పదాల వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను, అసలు అమ్మవారి గోళ్ల కాంతిని గంగానదితో ఎందుకు పోల్చారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మూక పంచశతి పాదారవింద శతకంలోని 48వ శ్లోకము. నఖాంకూర స్మేరద్యుతి వితతి గంగాంభసి సుఖం కృతస్నానం జ్ఞానామృతమమల మాస్వాద్య నియతం ఉదంచన్మంజీర స్ఫురణ మణిదీపే మమ మనోజ్ఞే కామాక్ష్యాశ్చరణ మణిహార్మ్యే విహరతాం. మొత్తము శ్లోక తాత్పర్యం. కామాక్షిదేవి గోళ్ల కాంతి ఒక గంగా నది ప్రవాహంలా ఉంది. నా మనస్సు ఆ గంగాజలంలో హాయిగా స్నానం చేసి అక్కడ లభించే స్వచ్ఛమైన జ్ఞానామృతాన్ని గ్రోలాలి. ఆమె పాదాలకు ఉన్న అందెలు మణిదీపాల్లా వెలుగుతుంటే ఆ అందమైన పాదము అనే మణిభవనంలో నా మనస్సు నిరంతరము విహరించుగాక. నఖాంకూర స్మేరద్యుతి వితతి గంగాంభసి. నఖ అంకూర స్మేరద్యుతి వితతి గంగ అంభసి. అంటే గోళ్ళు అనే మొలకల నుండి వచ్చే చిరునవ్వు వంటి కాంతి సమూహము అనే గంగా నది నీటిలో. సుఖము కృత స్నానం అంటే సుఖంగా స్నానం చేసి. ఈ పదబంధము కంచి కామాక్షిదేవి పాద సౌందర్యాన్ని, ఆ పాదాల నుండి ఉద్భవించే పవిత్రతను అత్యంత అద్భుతంగా వర్ణిస్తుంది. స్మేరము అంటే చిరునవ్వు. సాధారణంగా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. కానీ ఇక్కడ కవి దేవి పాదగోళ్లను చూసి అవి చిరునవ్వులు చిందిస్తున్నట్లు ఉన్నాయని వర్ణించారు. ఆ గోళ్ల ప్రకాశము ఒక మందహాసంలా స్వచ్ఛంగా, ప్రసన్నంగా కనిపిస్తోంది. ద్యుతి అంటే కాంతి లేదా వెలుగు. దేవి గోళ్ల నుండి వెలువడే ఆ చిరునవ్వు వంటి తెల్లని కాంతిని ఇది సూచిస్తుంది. ఈ కాంతి కేవలము భౌతికమైన వెలుగు మాత్రమే కాదు. అది భక్తుల హృదయాలలోని చీకట్లను తొలగించే జ్ఞానకాంతి. వితతి అంటే సమూహము లేదా విస్తారము. ఆ గోళ్ల నుండి వచ్చే కాంతి ఒక చిన్న కిరణంలా కాకుండా దిక్కులన్నింటికి వ్యాపించే ఒక గొప్ప కాంతి పుంజంలా విస్తరిస్తోంది. గంగా అంటే గంగా నది. అంబసి అంటే నీరు. అమ్మవారి పాదగోళ్ల నుండి వెలువడే ఆ తెల్లని కాంతి సమూహం ఎలా ఉంది అంటే అది సాక్షాత్తు గంగానది ప్రవాహంలా ప్రవహిస్తోంది. గంగానది ఎలాగైతే పాపాలను కడిగివేస్తుందో దేవి పాదాల నుంచి వచ్చే ఈ కాంతి ప్రవాహం కూడా భక్తుల మనస్సులోని మాలిన్యాలను కడిగివేస్తుంది. కామాక్షిదేవి పాదగోళ్ళు అనే లేత మొలకల నుండి వెలువడే చిరునవ్వు వంటి తెల్లని కాంతి సమూహము ఒక పవిత్రమైన గంగానది ప్రవాహంలా ఉంది. ఆ కాంతి ప్రవాహంలో భక్తుడి మనస్సు అనే యాత్రికుడు స్నానం ఆచరించి పునీతం కావాలని కవి ఆకాంక్ష. అంటే అమ్మవారి పాదాల దర్శనం వల్ల కలిగే ఆనందము మరియు జ్ఞానము గంగానదిలో స్నానం చేస్తే కలిగే పుణ్యం కంటే మిన్నా అని ఇక్కడ అంతరార్థం. సాధారణంగా నదులలో స్నానం చేసేటప్పుడు నీటి వేగం లేదా చలి వల్ల కొంత శ్రమ లేదా ఇబ్బంది కలగవచ్చు. కానీ కామాక్షిదేవి పాదకాంతి అనే గంగానదిలో స్నానం చేయడం అత్యంత సుఖదాయకం. ఇక్కడ సుఖం అంటే కేవలము శారీరక సౌకర్యం మాత్రమే కాదు, మనస్సుకు కలిగే పరమానందం. ఎటువంటి ఆందోళనలు, భయాలు లేని ప్రశాంత స్థితిలో మనస్సు ఓలలాడటాన్ని ఇది సూచిస్తుంది. కృత అంటే పూర్తి చేయడం లేదా ఆచరించడం. స్నానం అంటే మునక వేయడం.
బాహ్య స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తే, అమ్మవారి పాదాల వద్ద చేసే ఈ స్నానం అంతఃకరణాన్ని అంటే మనస్సును శుద్ధి చేస్తుంది. ఒక యాత్రికుడు గంగానదిలో మునిగి తన పాపాలను కడిగేసుకున్నట్లుగా, భక్తుడి మనస్సు అమ్మవారి చరణ కిరణాలలో మునిగి తనలోని రాగద్వేషాలను, అజ్ఞానాన్ని వదిలివేసిందని దీని అర్థము. అంటే దేవి పాదాల నుండి వెలువడే ఆ తెల్లని ప్రకాశంలో మనస్సును లగ్నం చేయడం వల్ల ఏ విధమైన శ్రమ లేకుండానే అత్యంత సహజంగా మనస్సు పవిత్రమై పరమ శాంతిని పొందుతుందని భావము. ఇది భక్తి మార్గంలో లభించే అత్యున్నతమైన ఆనంద స్థితిని తెలియజేస్తుంది. దేవి పాదాల గోళ్ల కాంతిని గంగానదితో పోల్చటం వెనుక ఒక రహస్యం ఉంది. గంగానది శివుని శిరస్సు నుండి ఉద్భవిస్తే, ఇక్కడ జ్ఞానగంగ కామాక్షి పాదాల నుండి ఉద్భవిస్తోంది. అంటే అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తేనే అత్యున్నతమైన బ్రహ్మజ్ఞానం లభిస్తుందని దీని సంకేతము. గోళ్ల కాంతిని గంగానదితో పోల్చటం వెనుక ఉన్న రహస్యము శక్తిపాతం. గంగ ఆకాశం నుండి భూమికి దిగి వచ్చినట్లుగా అమ్మవారి చరణాల నుండి ప్రవహించే ఆ కాంతి కిరణాలు శిష్యుడి లేదా భక్తుడి సహస్రారం మీద పడినప్పుడు అది జ్ఞాన స్నానం అవుతుంది. ఇది గురువు శిష్యుడికి చేసే శక్తిపాత ప్రక్రియకు సంకేతము. నఖాంకూర అంటే సృష్టికి అంకురము లేదా మూలము. 5 వేళ్ల గోళ్ళు పంచభూతాలకు అంటే పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము వీటికి సంకేతము. ఆ 5 వేళ్ల నుండి వచ్చే కాంతి అంటే గంగాంబసి అంటే జలంగా మారడం అంటే సృష్టిలోని భౌతిక తత్వాలన్నీ అమ్మవారిలో లీనమై ఒకే ఒక జ్ఞాన ప్రవాహంగా మారుతున్నాయి అని అర్థము. సుఖము కృతస్నానం అన్న పదంలో సుఖం అంటే ప్రాపంచిక సుఖం కాదు, అది ఆత్మానందం. మనస్సు దేవి పాదాలనే మణిభవనంలో విహరించటం అంటే ఇతర ఆలోచనలు లేని నిర్వికల్ప సమాధి స్థితి. మనస్సు తన ఉనికిని కోల్పోయి అమ్మవారి పాదకాంతిలో లీనమవ్వడమే ఈ శ్లోకం చెప్పే పరమ రహస్యం. జ్ఞానామృతమమలమాస్వాద్య నియతం. అమలం జ్ఞాన అమృతం నియతం ఆస్వాద్య అంటే నిర్మలమైన జ్ఞానము అనే అమృతాన్ని నియమంతో సేవించి లేదా రుచి చూసి. ఈ పదబంధము దేవి పాద సన్నిధిలో మనస్సుకు లభించే పరమోన్నతమైన అనుభూతిని వివరిస్తుంది. దీనిలోని లోతైన అంతరార్థాలు చూద్దాం. జ్ఞానామృతం అంటే జ్ఞానము అనే అమృతము అని అర్థము. అమృతాన్ని సేవించిన వారికి మృత్యువు ఉండదు, వారు అమరులవుతారు. అలాగే అమ్మవారి పాదదర్శనం వల్ల కలిగే జ్ఞానము అజ్ఞానమనే మృత్యువును పోగొట్టి సాధకుడికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ జ్ఞానం కేవలము పుస్తకాల వల్ల వచ్చేది కాదు, అది అమ్మవారి అనుగ్రహం వల్ల మనస్సులో ఉదయించే ఆత్మానుభవం. మలము అంటే మురికి లేదా దోషము. అమలము అంటే ఎటువంటి మాలిన్యం లేనిది, అత్యంత స్వచ్ఛమైనది. లోకంలో లభించే జ్ఞానంలో ఒక్కొక్కసారి అహంకారము లేదా స్వార్థం వంటి దోషాలు ఉండవచ్చు. కానీ కామాక్షిదేవి పాదాల చెంత లభించే ఈ జ్ఞానామృతం ఎటువంటి మాయామాలిన్యాలు లేనిది, పరమ పవిత్రమైనది. ఇది మనస్సులోని అజ్ఞానాంధకారాన్ని పూర్తిగా కడిగివేస్తుంది. ఆస్వాదించటం అంటే కేవలము భుజించటం మాత్రమే కాదు, దాని రుచిని పూర్తిగా అనుభవిస్తూ తరించడము. అమ్మవారి పాదకిరణాలు అనే గంగానదిలో స్నానం చేసిన మనస్సు అక్కడ లభించే ఈ నిర్మలమైన జ్ఞానామృతాన్ని తనివి తీరా అనుభవిస్తోంది. భక్తి రసంతో కూడిన ఈ జ్ఞానాన్ని మనస్సు ఆనందంగా స్వీకరిస్తోందని దీని భావం. నియతం అంటే నిశ్చయముగా లేదా నిరంతరము అని అర్థము. ఈ జ్ఞానామృత సేవనం అనేది ఏదో ఒక క్షణంలో జరిగిపోయేది కాదు. ఒక క్రమశిక్షణతో, నిశ్చలమైన భక్తితో నిరంతరాయంగా అమ్మవారి పాదాలను ఆశ్రయించి ఆ జ్ఞానాన్ని పొందుతున్నారని ఇది సూచిస్తుంది. అలాగే ఈ మార్గంలో వెళ్ళే వారికి జ్ఞానప్రాప్తి కలగడం నిశ్చయం అంటే ఖాయం అని కూడా చెప్పుకోవచ్చు. దేవి పాదాల కాంతిలో స్నానం చేసిన మనస్సు ఆ తర్వాత ఏ విధమైన దోషాలు లేని అత్యంత స్వచ్ఛమైన జ్ఞానము అనే అమృతాన్ని నిశ్చయంగా తనివి తీరా ఆస్వాదిస్తోంది. అంటే పాదదర్శనం వల్ల మనస్సు శుద్ధి అవ్వడమే కాకుండా అది శాశ్వతమైన బ్రహ్మజ్ఞానాన్ని పొంది పరమానంద స్థితిలో ఓలలాడుతోంది. అమృతం తాగితే చావు ఉండదు. దేవి పాదాల ద్వారా లభించే జ్ఞానాన్ని అమృతంతో పోల్చటం అంటే ఆ జ్ఞానాన్ని పొందిన భక్తుడికి జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది అని అర్థము. ఈ శ్లోకము శ్రీవిద్యలోని చరణ తర్పణ విధిని గుర్తు చేస్తుంది.
ఉపాసకులు అమ్మవారి పాదాలను ధ్యానిస్తూ తమ మనస్సునే అర్ఘ్యంగా, పాద్యంగా సమర్పిస్తారు. ఆ పాదాల నుండి వచ్చే అమృతధారలే జ్ఞానామృతము. దీనిని సేవించిన వారికి పునర్జన్మ ఉండదు. ఉదంజన్ మంజీర స్ఫురణ మణిదీపే అంటే ప్రకాశించే అందెలలోని మణుల కాంతి అనే దీపాలు కలిగినట్టి. మనోజ్ఞే కామాక్ష్యాః చరణమణిహార్మ్యే విహరతాం అంటే మనోహరమైన కామాక్షిదేవి పాదము అనే మణిభవనంలో విహరించుగాక. ఉదంచత్ అంటే పైకి ఎగసిపడుతున్నా లేదా మిక్కిలి ప్రకాశిస్తున్నా అని అర్థము. దేవి నడుస్తున్నప్పుడు లేదా కదులుతున్నప్పుడు ఆమె పాదాలకు ఉన్న అందెలు కదులుతూ విశేషమైన కాంతిని చిమ్ముతున్నాయి. ఆ కాంతి వెల్లువ పైకి లేస్తూ భక్తుల హృదయాలను వెలిగిస్తోంది అని దీని భావము. మంజీరము అంటే పాదాలకు ధరించే అందెలు లేదా కడియాలు. ఇక్కడ అందెలు కేవలము ఆభరణాలు మాత్రమే కావు. వేదనాదాలను చేసేవిగా, శరణు కోరిన వారికి రక్షణ ఇచ్చేవిగా వీటిని భావిస్తారు. ఆ అందెల నుండి వచ్చే శబ్దము ఓంకారనాదంలా వినిపిస్తూ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. స్ఫురణ అంటే ప్రకాశము లేదా మెరుపు. అందెలలో పొదిగిన రత్నాల నుండి వెలువడే మెరుపులను ఇది సూచిస్తుంది. ఆ మెరుపులు నిరంతరము ప్రసరిస్తూ దేవి పాదాల చుట్టూ ఒక దివ్యమైన వెలుగు వలయాన్ని సృష్టిస్తున్నాయి. మణిదీపము అంటే రత్నాలతో కూడిన దీపము. దేవి పాద మంజీరాలలో ఉన్న మణులు స్వయం ప్రకాశం కలిగి ఉన్నాయి. సాధారణ దీపాలకు నూనె, ఒత్తి అవసరం. కానీ ఈ మణిదీపాలు ఎటువంటి ఆధారం లేకుండానే నిరంతరం వెలుగుతూ అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతున్నాయి. మనోజ్ఞము అంటే మనస్సును దోచుకునేది లేదా అత్యంత సుందరమైనది. కామాక్షిదేవి పాదాలు చూడగానే మనస్సును పరవశింపచేసే అంతటి సౌందర్యంతో విరాజిల్లుతున్నాయి. కామాక్ష్యాహ అంటే కాంచీపురంలో వెలసిన జగన్మాత అయిన కామాక్షి దేవి యొక్క అని అర్థము. ఆమె కన్నులలోనే సకల కోరికలను తీర్చే కరుణ ఉన్నది. అటువంటి తల్లి పాదాలను ఇక్కడ కవి ఆశ్రయిస్తున్నారు. చరణము అంటే పాదము. మణిహార్మ్యము అంటే రత్నాలతో నిర్మించిన భవనము లేదా మేడ. ఇక్కడ కవి ఒక అద్భుతమైన పోలికను చెప్పారు. అమ్మవారి పాదమే ఒక రత్నమయమైన భవనము. ఆ భవనానికి పైన చెప్పిన మంజీర రత్నాల కాంతులే దీపాలు. అటువంటి దివ్యమైన భవనంలోకి భక్తుడి మనస్సు ప్రవేశిస్తోంది. విహరతాం అంటే విహరించుగాక. నా మనస్సు అనే యాత్రికుడు ఎక్కడో బయట తిరగకుండా అత్యంత సురక్షితమైన, ప్రకాశవంతమైన, ఆనందదాయకమైన కామాక్షిదేవి పాదము అనే మణిభవనంలోనే నిరంతరము విహరించాలి. అక్కడ ఉంటే మనసుకు బయటి ప్రపంచపు కష్టాలు, తాపత్రయాలు తగలవు. సమగ్రంగా చెప్పాలి అంటే ప్రకాశించే అందెల రత్నపు దీపాలతో వెలిగిపోతున్న కామాక్షిదేవి పాదము అనే మనోహరమైన రత్నభవనంలో నా మనస్సు ఎల్లప్పుడూ ఆనందంగా సంచరించాలి అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. కాంచీపురంలో అమ్మవారికి ఎదురుగా శ్రీచక్రాన్ని ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారు. ఈ శ్లోకంలో మణిదీపము, మరియు మణిహార్మ్యము అనే పదాలు అత్యున్నత స్థితి అయిన మణిద్వీపాన్ని సూచిస్తాయి. మనస్సు ఎక్కడో తిరగకుండా అమ్మవారి పాదాలు అనే మణిద్వీపంలో ఉండాలని కోరుకుంటూ అంటే ఇలా కోరుకోవడం అంటే సాక్షాత్ మోక్షాన్ని కోరుకోవడమే. మంజీరా అంటే అందెల శబ్దము ఓంకారనాదానికి ప్రతీక. ఆ శబ్దమే సృష్టికి మూలమైన నాదము. ఆ నాదం నుండి వచ్చే కాంతి అజ్ఞానాన్ని పోగొట్టే దీపంలా పనిచేస్తుందని ఇక్కడ గూఢమైన అర్థము. అమ్మవారి పాదాలను మణిహార్మ్యం అంటే మణిభవనం అనడం వెనుక ఒక యోగ రహస్యం ఉంది. యోగ శాస్త్రం ప్రకారము కుండలిని శక్తి మూలాధార చక్రంలో ఉంటుంది. ఆ మూలాధారాన్ని దాటి మనసు పైకి వెళ్ళినప్పుడు అది అమ్మవారి పాదాల వద్ద చేరినట్లు భావిస్తారు. అక్కడ ఉండే ప్రకాశమే మణిదీపం. అంటే మనస్సు బాహ్య ప్రపంచం నుండి మరలి అంతర్ముఖమై కుండలిని శక్తితో ఐక్యం కావటమే ఈ విహారం. ఈ శ్లోకం కేవలం ఒక వర్ణన కాదు. ఇది ఒక ఉపాసనా మార్గము. దేవి పాదాలను ధ్యానించడం ద్వారా మనస్సును ఎలా శుద్ధి చేసుకుని పరమాత్మనిలో లీనం చేయవచ్చో ఈ శ్లోకం రహస్యంగా బోధిస్తుంది. ఈ శ్లోకంలో ప్రత్యక్షంగా బీజాక్షరాలు కనిపించకపోయినా దీనిలోని పదజాలము మరియు అక్షర విన్యాసము శ్రీ విద్యా మంత్రతంత్రాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ శ్లోకంలో కామాక్ష్యాహ అనే పదం అత్యంత శక్తివంతమైనది. కామాక్షి అంటే కోరికలను ఈడేర్చేది అని మాత్రమే కాదు,
కకారం అంటే సరస్వతి, మకారం అంటే లక్ష్మీ స్వరూపిణి. ఈ పదంలోని అక్షరాలు కామరాజ బీజం క్లీమి యొక్క ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది సాధకుడి మనస్సును అమ్మవారి వైపు ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. నఖాం కూర అంటే గోళ్ళ మొలకలు అనే వర్ణన చంద్రుని కళలకు సంకేతము. తంత్రశాస్త్రం ప్రకారము అమ్మవారి గోళ్ళు చంద్రఖండాల వంటివి. వీటిని ధ్యానించటం వల్ల మనస్సుపై చంద్రుని ప్రభావం పెరిగి చంచలమైన మనస్సు నిశ్చలమవుతుంది. ఇది సౌమ్య శక్తిని ప్రసాదిస్తుంది. ఉదంచన్ మంజీరా అంటే మ్రోగుతున్న అందెలు అనే పదము ప్రణవనాదానికి అంటే ఓంకారానికి సంకేతము. ఈ శ్లోకాన్ని పఠిస్తున్నప్పుడు కలిగే ధ్వని తరంగాలు కుండలిని శక్తిని ప్రేరేపించి సుషుమ్నా నాడి ద్వారా మనస్సును సహస్రార చక్రంలోనికి అంటే మణిహార్మ్యంలోనికి పంపే శక్తిని కలిగి ఉంటాయి. ఈ శ్లోకంలో మకార అక్షరాలు అంటే మమ, మనో, మనోజ్ఞే, మణి, మంజీర పదే పదే రావడం వల్ల అది ఒక లయను ఏర్పరుస్తుంది. మంత్రశాస్త్రంలో మకారము మనస్సును బంధించేది. ఈ అక్షర విన్యాసము మనస్సును బాహ్య విషయాల నుండి వేరు చేసి అమ్మవారి పాదాల మీద ఏకాగ్రత కుదిరేలాగా చేస్తుంది. కామాక్షి దేవిని హ్రీంకార నిలయ అని పిలుస్తారు. ఆమె హ్రీంకారము అనే గూటిలో ఉండే చిలుక. ఈ శ్లోకంలో మమ మనో విహరతాం అని మనస్సును ఆమె పాదాల వద్ద ఉంచమని కోరటం అంటే మనస్సును హ్రీంకార ధ్యానంలో లీనం చేయడమే. పాదాలను మణిభవనంగా వర్ణించడం కూడా హ్రీంకారంలోని దివ్యత్వాన్ని సూచించేదే. ఈ శ్లోకాన్ని నిరంతరం పఠించటం వల్ల వాక్శుద్ధి కలగడమే కాకుండా బుద్ధిలోని జడత్వం తొలగిపోతుంది. అందుకే దీనిని జ్ఞానప్రదాయిని అని పిలుస్తారు. అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తుంది. నిజానికి ఆ చింతామణి గృహమే శ్రీచక్రం. అమ్మవారు ఆత్మరూపిణి కాబట్టి ఆ ఆత్మకు నివాసమైన సాధకుడి శరీరం కూడా శ్రీచక్రమే అవుతుంది. అమ్మవారి నివాసం చింతామణి గృహం అయినప్పుడు ఆమె పాదాలకు కూడా అదే నివాసం అవుతుంది కదా. ఇక్కడ చరణం అంటే కుండలిని అని కూడా అర్థం ఉంది. అందుకే కుండలిని నివసించే జీవాత్మ పరమాత్మ శరీరాలు రెండు మణిగృహాలే. శ్రీచక్రం అనే ఆ మణిగృహంలోనికి ప్రవేశించే ముందు సాధకుడు స్నానం చేయాలి. అందుకే సాధకుడి మనసు అమ్మవారి కాలిగోటి కాంతులనే గంగా నదిలో స్నానం చేసింది. అలాగే లోపలికి వెళ్లే సాధకుడు నియమంతో ఉంటూ పవిత్రమైన ఆహారం తీసుకోవాలి. అందుకే సాధకుడు స్వచ్ఛమైన జ్ఞానము అనే అమృతమును ఆహారంగా స్వీకరించాడు. ఏదీ తెలియకుండా లోపలికి ప్రవేశించకూడదనే నియమం ఉంది కాబట్టి సాధకుడు అక్కడ జ్ఞానాన్ని పొంది ప్రవేశించాడు. అమ్మవారి పాదమే ఒక మణిభవనం. ఆ భవనంలో మణిదీపాలు ఉండాలి కాబట్టి అమ్మవారి అందెలలోని మణుల కాంతినే మణిదీపాలుగా వర్ణించారు. ఇక్కడ గోళ్ల కాంతిని గంగానదిగా, జ్ఞానాన్ని అమృతంగాను పోల్చారు. సమయాచార పద్ధతి ప్రకారము అమ్మవారి పూజను మణిపూర చక్రం నుండే మొదలు పెట్టాలి. అందుకే చరణ మణిహార్మ్య అనే పదము మణిపూర చక్రానికి సంకేతంగా నిలుస్తుంది. మణిపూరంలో పాద్యం నుండి ఆభరణాల వరకు అన్ని ఉపచారాలు సమర్పించడం సమయాచారమని భాస్కర రాయలు లలితా సహస్రనామ భాష్యంలో వివరించారు. పాదాలకు అలంకరించే మంజీరాలలోని మణులతో ప్రకాశించేది కాబట్టి దీనికి మణిపూర చక్రం అనే పేరు సార్థకమైంది. సాధకులకు దర్శనం ఇవ్వడం కోసము అమ్మవారు తమోగుణంతో నిండిన మూలాధార స్వాధిష్టాన చక్రాలను దాటి మణిపూరానికి చేరుకుంటుంది. అయితే అక్కడ అమ్మవారికి పాద్యాది ఉపచారాలు చేయకూడదని గౌడపాదులు శుభగోదయ స్థుతిలో నిషేధించారు. అలా పూజించే కౌలులను ఆయన నిందించారు కూడా. మన శరీరంలో మూలాధారం కింద విషు అనే చక్రము, దాని కింద అధసహస్రారము ఉంటాయి. అధసహస్రారాన్ని అమ్మవారి పాదంగా భావిస్తే పైన ఉండే ఊర్ధ్వ సహస్రారం ఆమె శిరస్సు అవుతుంది. అప్పుడు శ్రీచక్రంలోని మొదటి ఆవరణమైన భూపురము అధసహస్రారానికి, చివరిదైన బిందువు అమ్మవారి శిరస్సుకి స్థానాలవుతాయి. ఇలా శ్రీచక్రంలోని 9 చక్రాలకు, శరీరంలోని 9 కేంద్రాలకు పొంతన కుదురుతుంది. కామాక్షిదేవి పాద సౌందర్యం వెనుక ఎన్ని ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయో కేవలము 4 పాదాల శ్లోకంలో ఒక యోగి అనుభవించే సమాధి స్థితిని మూక మహాకవి మనకు అందించారు. మన నిత్య జీవితంలోని ఆందోళనలు, భయాల నుండి ఉపశమనం పొందాలి అంటే మన మనస్సును అమ్మవారి పాదాలు అనే ఆ మణిభవనంలో ఉంచడమే మార్గం. ఈ శ్లోకాన్ని కేవలం వినడమే కాదు, ఆ కాంతిని మన హృదయంలో దర్శించటానికి ప్రయత్నిద్దాం. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే ఈ జ్ఞానాన్ని మరికొంతమంది భక్తులకు చేరవేయండి. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. కామాక్షి పరదేవతా చరణారవిందార్పణమస్తు.